మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభరెడ్డి నివాసంపై దాడి చేయడాన్ని కాకినాడ జిల్లా జనసేన అధ్యక్షులు కూడా చైర్మన్ తుమ్మల రామస్వామి ఖండించారు. జనసేన పార్టీ విలువలతో ఏర్పడిన పార్టీ అని, ఇలాంటి దాడులు ఎవరి మీద జరిగినా సహించబోమని హెచ్చరించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేయాలని, నిందితులు ఎంతటి వారైనా శిక్షించాల్సిందిగా తుమ్మల రామస్వామి అన్నారు. ఈ దాడిని జనసేన పార్టీకి ఆపాదించవద్దని కూడా ఆయన కోరారు. ముద్రగడ పద్మనాభరెడ్డి గారి ఇంటి మీద గుర్తు తెలియనటువంటి వ్యక్తి ట్రాక్టర్తో దాడి చేయటం జరిగిందని, దాడిలో పద్మనాభరెడ్డి గారి కారు కూడా ధ్వంసం చేశారనేటువంటి ఆరోపణలు మీడియా ద్వారా మా దృష్టికి రావడం జరిగింది. ముఖ్యంగా మొట్టమొదటిగా మీడియా మిత్రులందరూ కూడా జనసేన పార్టీ జిల్లా అధ్యక్షుడిగా మిమ్మల్ని అందరినీ కోరుతా ఉన్నా, జనసేన పార్టీ నాయకుల యొక్క మనస్తత్వం ఎటువంటిది, జనసేన పార్టీలో పనిచేస్తున్నటువంటి జన సైనికుల యొక్క స్వభావం ఏ విధంగా ఉంటుందో మీరు గత దశాబ్ద కాలం నుండి చూస్తూ ఉన్నారు. ముఖ్యంగా జనసేన పార్టీ యొక్క ఉద్దేశం ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రౌడీ రాజకీయాలు ఉండకూడదు, పెత్తందారుల యొక్క పెత్తనం పోవాలి, సామాన్యుడు కూడా తలెత్తుకు తిరగాలి, పేదవాడు కడుపు నిండా అన్నం తినాలనేటువంటి ఉద్దేశంతో పెట్టినటువంటి పార్టీ జనసేన పార్టీ. మరి ఈరోజు దురదృష్టకరం, అది పద్మనాభరెడ్డి గారి ఇంటైనా, నా ఇల్లైనా, తెలుగుదేశం పార్టీ నాయకులు ఇల్లైనా, జనసేన పార్టీ నాయకులు ఇల్లైనా, బీజేపీ వారి ఇల్లైనా, ఏ నాయకుడే కాదు, సామాన్యుడు ఇంటి మీద ఇంకొక వ్యక్తి వెళ్ళి దౌర్జన్యం చేసిన అది ముమ్మాటికి తప్పని మేము అందరూ